యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడో మాటను మనం ధ్యానించుకుందాం. ఆయన లోకాన్ని రక్షించడానికి, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడటానికి సిలువలో ఆయన అర్పించబడవలసి వచ్చింది. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినప్పటికీ, ముఖం మీద ఉమ్ము వేయబడినప్పటికీ, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడినప్పటికీ, సిలువలో తాను పడుతున్న పరిస్థితిని చూసి తన తల్లి బహుగా ఏడుస్తూ కన్నీరు విలపిస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని చూసి ఆదరణకరమైన మాట మాట్లాడుతున్నట్టుగా ఈ మూడో మాటను మనము గమనించవచ్చు. ఒకసారి చదువుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు తన దగ్గర నిలిచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పును. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పును. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటను చేర్చుకునను. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకై సిలువలో మరణత్యాగం పొందుతుండగా బాధపడుతున్నటువంటి తన తల్లిని చూసి ఆయన మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆత్మీయంగా కానీ ఈ విషయాలు మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని ఎంతగానో గౌరవించినట్టుగా, ప్రేమించినట్టుగా, ఆమెని ఆదరించినట్టుగా మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలమైన మనము ఎలాగ నడుచుకోవాలో, తల్లిదండ్రుల్ని ఏ రీతిగా గౌరవించాలో ఆయన చూసి మనము నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మార్గము, సత్యము, జీవమైన దేవుడు. ఆయన ఏ మార్గం అయితే తన బిడ్డలకు బోధిస్తాడో దాంట్లో మనం నడుచుకునే ఎడల మనకు క్షేమము, మనకు ఆశీర్వాదం. గమనించినట్లయితే సిలువలో వేలాడదీయబడినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని ఆదరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆయన పోలి మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన తల్లిని జ్ఞాపకము చేసుకున్నాడు. ఈరోజు మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని కన్నా తల్లిదండ్రులని ఏ రకంగా మనం చూసుకుంటున్నాం, ఏ రకంగా వారిని గౌరవిస్తున్నాం, ఏ రకంగా వారిని ప్రేమిస్తున్నామో మనం ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఈరోజు చాలామంది తన తల్లులు తన తండ్రుల్ని ద్వేషిస్తూ ఉన్నారు. ప్రేమించడం కాదు కదా, ద్వేషిస్తూ ఆస్తుల కోసం తల్లుల్ని చంపే కొడుకులు ఉన్నారు, తండ్రుల్ని చంపే కొడుకులు ఉన్నారు. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిని మించిన గురువు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఎందుకంటే నీ తల్లి యొక్క మాటను నువ్వు వినాలి, నీ తల్లికి లోబడి నువ్వు జీవించాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే మాటను సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 1వ వచనంలో తెలియజేసినట్టుగా మనం గమనించవచ్చు. ఒకసారి చదువుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖపెట్టును అంట. ఈరోజు మనం ఏ రీతిగా నడుచుకుంటున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి అయి ఉన్నారు. ఆయన చూపించినటువంటి మార్గంలో మనం నడవాలి. ఆయన బోధించినటువంటి మాటను మనం గైకొనాలి. యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని ఆదరించినట్లుగా మనము కూడా మన తల్లిని, మన తండ్రిని ఆదరించాలి. వారికి మనము లోబడాలి. మనము వృద్ధి చెందాలంటే, మనము క్షేమస్థితి పొందుకోవాలంటే మనల్ని కన్న తల్లిదండ్రులని మనము బాగా చూసుకోవాలి. ఈరోజు నువ్వు నీ తల్లిని బాగా ప్రేమిస్తున్నావా, ఆమెను ఏడిపిస్తున్నావా, లేకపోతే ఆమెని అవమానపరుస్తున్నావా? మనమే సర్వస్వముగా, మనమే ప్రాణముగా వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. వారు చెమటూర్చి కష్టపడి మనల్ని బ్రతికించినప్పటికీ మనమేమి చేస్తామంటే ఆ కష్టం యొక్క విలువ తెలియకుండా వాళ్ళని బాధ పెడుతూ ఉన్నాం. ఈరోజు కొల్లమంది తల్లిదండ్రుల్ని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులు సమాజంలో చాలా మందిని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ రకంగా సమాజం చెడిపోతూ ఉందంటే, తల్లిని ఏ మనుషుడైతే గౌరవిస్తాడో, తండ్రిని ఏ ఒక్క వ్యక్తి అయితే విలువిస్తాడో వారి యొక్క కుటుంబము క్షేమస్థితి కలిగి ఉంటుంది. దేవాది దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు. ఆ మాట ఏంటంటే, తల్లిని తండ్రిని సన్మానించాలి అని.
ఏ కుమారుడైతే తన తల్లిని తన తండ్రిని సన్మానిస్తాడో ఆ వ్యక్తికి దీర్ఘాయుష్ ఉంటుంది. ఆ వ్యక్తి క్షేమం కలిగి జీవిస్తాడు. ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు. అన్ని విషయాల్లో కూడా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చదువుకున్న మాటను నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి. దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ ఈ ఆజ్ఞ కూడా గైకొనాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే మాటను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది. ఒకసారి చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపు పడదు, ప్రేమ డంబరముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు అంట. యేసుక్రీస్తు బోధించినటువంటి వాక్యములో మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతటి ఘోరమైన పాపినైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఒకానొక సందర్భంలో పాపాత్మురాలైన స్త్రీని అనేకులు కూడా రాళ్లతో కొడుతూ ఉండగా ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నన్ను కనికరించుము అని బ్రతిమలాడితే ఆ సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన విధం ఏంటంటే, మీలో ఎవరైనా పాపము చేయకున్నట్లయితే మొదటగా ఆ మీద రాయి వేయండి అని చెప్పాడు. ఏ ఒక్కరూ కూడా ఆ మీద రాయి వేయకపోగా యేసుక్రీస్తు ప్రభువారు అంత చెప్తున్న మాట ఏంటంటే, వారెవరూ నీ మీద రాయి వేయలేదు కాబట్టి నేను కూడా నిన్నేమి చేయను, ఇంకొకసారి పాపము జోలికి వెళ్ళకు అని చెప్పి ఆమెను క్షమించి ఆమె జీవితాన్ని నూతనపరిచినట్టుగా మనం గమనించవచ్చు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు కలిగినటువంటి ప్రేమ ప్రతి కుమార్తెలు తన కన్న తల్లిదండ్రులని ప్రేమించాలి. ఆయన చూపించినటువంటి జాలి తల్లిదండ్రుల మీద మనకు ఉండాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఒక విషయం మీకు తెలియచేస్తాను. ఒకానొక సందర్భంలో నేను ఒక గ్రామంలో సువార్తను ప్రకటిస్తుండగా ఒక తల్లిగారుకి సువార్త చెప్తూ ఉండగా ఆ తల్లిగారు చెప్తున్న మాట మీకు తెలియజేస్తాను. అదేంటంటే, ఆమెకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్ని కూడా ఎంతో గారాభంగా పెంచి వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చారు. తన చెమటూర్చి కష్టపడి తన బిడ్డల్ని కూడా 2 కూడా ప్రయోజకులు చేసింది. 2 కూడా మంచి స్థితికి వెళ్ళిన తర్వాత 2 కూడా తన తల్లిని, సొంత తల్లిని నువ్వు పెంచుకో అంటే నువ్వు పెంచుకో అని, నువ్వు పెంచుకో అంటే నువ్వు పెంచుకో అని 2 కూడా ఒకరి మీద ఒకరు అన్నదమ్ములు పోటీపడి ఆ తల్లిని ఒంటరిగా చేసి వదిలిపెట్టేశారు. ఆమె చెప్తున్న విషయం ఏంటంటే, అయ్యా నా కొడుకులు గొప్పవారిని చేశాను, ఈరోజు నన్ను విడిచిపెట్టేశారయ్యా అని బాధపడుతూ ఉంటే, అమ్మా నీ బిడ్డల్ని గొప్పవారు చేసినందుకు నువ్వు ఆనందపడాలి కానీ బాధపడకూడదమ్మా అని చెప్తూ ఉంటే ఆమె మరొక మాట చెప్పింది. అదేంటంటే, అయ్యా నా బిడ్డలు బాగా డబ్బు సంపాదించి మంచి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో వారు గృహప్రవేశం పెట్టారయ్యా. ఆ ఇల్లు ఓపెనింగ్కి అందరినీ పిలిచారయ్యా, కానీ నన్ను మాత్రం పిలవలేదయ్యా. నేను ఎంతగా కష్టపడి ఉంటానయ్యా ఆ బిడ్డల కోసం, నేను ఎంతగా ప్రాకలాడుంటానయ్యా ఆ బిడ్డల కోసం, కనీసం ఒక మాట కూడా మాకు తెలియచేయకుండా వాళ్ళ ఇంటిలోకి నన్ను రానియకుండా చేశారయ్యా అని బాధపడుతూ ఉంది. ఆలోచించండి ప్రియదేవుమిడ్లరా, నీ తల్లి మనసు ఎప్పుడైనా గ్రహించావా? నీ తండ్రి మనసు ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించడం కాదు, కానీ వారి ఇష్టం వచ్చినట్టుగా మనము నడుచుకోవాలి. అదే విషయంగా మరొక మాట తెలియచేస్తున్నాను, తన ఇంటి వారిని కూడా సంరక్షించుకోవాలి అంట. చదువుకున్న మాటను మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అర్థమవుతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా? దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటి వారిని కూడా సంరక్షించుకోవాలి, నీ ఇంటి వారికి కూడా ప్రార్థన చేయాలి, నీ ఇంటి వారిని కూడా యేసుక్రీస్తులోకి నడిపించాలి, నీ ఇంటి వారికి కూడా వారు క్షేమస్థితిని వారు క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత
నీ మీద ఉంది అంటున్నాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడు మన క్షేమాన్ని ఆలోచిస్తూ ఉంటుండగా మనము మాత్రం లోకాశలు కలిగి నాకేమి ఇచ్చావు నాన్న, నాకేం పెట్టావు నాన్న, నన్ను ఎందుకు ఇలాగ కన్నావు, నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ తల్లిని ఏడిపించుట మంచిది కాదు, నీ తండ్రిని బాధ పెట్టుట మంచిది కాదు. వారు క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత నీది ఉంది. వృద్ధాపంలో ఉంటుండగా వారిని గౌరవించవలసిందిగా, వారిని సన్మానించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాటలో మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుకున్నట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెని నిర్లక్ష్యము చేయకము. వారిని మనము ప్రేమించాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ వాక్యాన్ని విన్న నీవు నీ తల్లిని ఎలా చూసుకుంటున్నావు? నీ తల్లిదండ్రులకు ఏ రకంగా గౌరవిస్తున్నావు? యేసుక్రీస్తు చెప్పినటువంటి, శిలువలో పలికినటువంటి ఈ 3వ మాట తల్లిని ఆదరించినటువంటి స్థితిని మనం గమనించినట్లయితే, ఈరోజు నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా? వారిని సన్మానిస్తున్నావా? వారిని గౌరవిస్తున్నావా? నీ ఇంటి వారిని సంరక్షించుకుంటున్నావా? ముదిమి వయసులో ఉంటే నీ తల్లిదండ్రులని ప్రేమగా చూసుకుంటున్నావా అని యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము నిన్ను దర్శించినట్లయితే ఈరోజు నుంచైనా నీ తల్లిని సన్మానించడం నేర్చుకో. ఈరోజు నుంచైనా వారు క్షేమంగా ఉండాలని వారిని అన్ని విషయాల్లో కూడా ఆదుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నీ తల్లిదండ్రుల్ని సంతోషపరచుము, నీ తల్లిదండ్రుల్ని సన్మానించుము, నీ తల్లిదండ్రుల్ని ప్రేమ చూపి వారిని ఆదరించుము, నీ ఇంటి వారిని సంరక్షించుము. నీ తల్లి నీ తండ్రి ముదిమియందు వారిని నిర్లక్ష్య పెట్టగా వారిని గౌరవించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఆదరణకరమైన మాట తల్లిని గౌరవించుట, తల్లిని ఆదరించుట. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.